This conference will now be recorded. ఈరోజు వచ్చేసి వైల్ లూప్ చూద్దాం. ఓకే, వైల్ లూప్ వచ్చేసి ఇక్కడ ఫార్ లూప్ కి ఇనిషియలైజేషన్ చేస్తున్నాము, కండిషన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. వైల్ లూప్ వచ్చేసి ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తాము, నెక్స్ట్ కండిషన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇక్కడ వచ్చేసి ఈ సింటాక్స్ చూస్తే కనుక సేమ్ ఉంటుంది, కానీ వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన కండిషన్ తెలియనప్పుడు అనమాట. మామూలుగా వచ్చేసి ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్లిప్కార్ట్ లో శాంసంగ్ మొబైల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసి ఎన్ని ఉన్నాయి మొబైల్స్, 24 మొబైల్స్ డిస్ప్లే అవుతున్నాయి ఈ పేజీలో. ఓకే, నాకు వచ్చేసి ఒక మొబైల్ని సెట్ చేయాలన్నమాట. మొబైల్ నేమ్ వచ్చేసి ఇక్కడ సెకండ్ పేజీలో ఉంటుంది. ఇట్లా శాంసంగ్ REX60 అనేది. ఇది ఎక్కడ వస్తుందో తెలియదు, ఫ్యూచర్లో వచ్చేసి థర్డ్ పేజీలో అయినా రావచ్చు, థర్డ్ పేజీలో, ఫిఫ్త్ పేజీలో, 10th పేజీలో. అలాంటప్పుడు మనం వైల్ కండిషన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. మనకు ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట. ఓకే, ఏ పేజీలో వస్తుందో తెలియదు. ఫార్ లూప్ అయితే కనుక మనం కండిషన్ అయితే డిఫైన్ చేయాలన్నమాట. మెయిన్ డిఫరెన్స్ వైల్ లూప్ కి ఫార్ లూప్ కి, ఒక్క నిమిషం డిఫైన్ చేస్తాను. ఇంట్ I equal to 1 while I less than or equal to 10. System.out.println I plus plus. ఇలా ఇది సింటాక్స్ ఆఫ్ వైల్ లూప్ అనమాట. ఈ సెలీనియంలో ఎందుకు యూజ్ చేస్తామంటే, జనరల్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు రవి. నేమ్ డాట్ ఈక్వల్స్ ఇది వచ్చేసి స్క్రోల్ టు ఎలిమెంట్, స్క్రోల్ టు నేమ్, గెట్ టెక్స్ట్ అనేది అనమాట. ఇలా మనకు ఈ కండిషన్ అనేది మనకి ఎప్పుడు ట్రూ అవుతుందో తెలియదు అనమాట. అలాంటప్పుడు వైల్ కండిషన్ వైల్ లూప్ యూజ్ చేస్తాం. ఫార్ లూప్ అయితే కనుక మనకు కండిషన్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఫార్ లూప్ యూజ్ చేస్తాం. ఈ కొన్ని సినారియోస్ ఉన్నాయి, నేను చెప్తాను సెలీనియం అప్పుడు. రెండు సేమ్ లాగానే వర్క్ చేస్తాయి, కాకపోతే వైల్ లూప్ వచ్చేసి మనకు ఏ పేజ్లో డిస్ప్లే అవుతుందో ఆ మొబైల్ అనేది తెలియదు అనమాట. అంటిల్ దట్ కండిషన్ ఈజ్ గెటింగ్ ట్రూ దిస్ వైల్ లూప్ విల్ ఎగ్జిక్యూట్. ఫార్ లూప్ అలా కాదనమాట. ఫార్ లూప్ లో కండిషన్ డిఫైన్ చేస్తాము, ప్రీ డిఫైన్డ్ అనమాట అది ఫార్ లూప్ లో. సింటాక్స్ అయితే సేమే ఉంటుంది, కాకపోతే వైల్ లూప్ వచ్చేసి కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. రన్ చేస్తే జావా అప్లికేషన్ 100 వరకు ప్రింట్ చేయాలంటే I ప్లస్ ఈక్వల్ టు 2. ఇలా 2 నెంబర్స్ డిఫరెన్స్తో ప్రింట్ చేయాలంటే ఇలా వస్తుంది. 0 నుండి ప్రింట్ చేద్దాం. NH అన్ని ఈవెన్ నెంబర్స్ వచ్చేసాయి చూడండి, 0, 2, 4, 6, 2 నెంబర్స్ డిఫరెన్స్తో వచ్చాయి. అదే ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయాలంటే 1 నుండి ఇవ్వాలి. ఓకే,
ఇట్లా 2 నెంబర్స్ డిఫరెన్స్‌తో అయినా ప్రింట్ చేయొచ్చు. ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. మనం నెంబర్ ఎంటర్ చేసింది ప్రైమ్ నెంబరా కాదా? ఈవెన్ నెంబరా కాదా? అవన్నీ చెక్ చేయొచ్చు. నేను ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో డిస్కస్ చేద్దాం. ఆ టాపిక్స్ అన్ని జావాలో ఏ ప్రోగ్రామ్స్ ఇంటర్వ్యూలో అడుగుతారు? దానికి లాజిక్స్ ఎలా రాయాలి? స్ట్రింగ్ ఇచ్చేసి స్ట్రింగ్‌ని రివర్స్ ఎలా చేయాలి? ఓకే. ఒక స్ట్రింగ్‌లో క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి? ఇది స్ట్రింగ్ అనుకోండి. ఇక్కడ ఐ అనేది ఎన్ని సార్లు రిపీట్ అయింది? అది కౌంట్ రాయాలన్నమాట. ఓ అనేది ఎన్ని సార్లు రిపీట్ అయింది? ఇట్లా ఇంటర్వ్యూస్‌లో అడుగుతారు. ఆ జావా ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. ఒక నంబర్ ఎంటర్ చేస్తే అది ప్రైమ్ నంబరా కాదా అని చెప్పేసి చెక్ చేయడము. ఓకే. చాలా ఉన్నాయన్నమాట ఆ ప్రోగ్రామ్స్ అన్నీ. లాస్ట్‌లో ఇంటర్వ్యూ క్వెషన్స్ చూసేటప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది వైల్ లూప్. నెక్స్ట్ వచ్చేసి డిసెండింగ్ ఆర్డర్‌లో ప్రింట్ చేయడం. i మైనస్ ఈక్వల్ టు జావా అప్లికేషన్. ఓకే. ఈ వైల్ అనేది మన కండిషన్ తెలియనప్పుడు ఓకే. ఆ నేమ్ ఎక్కడ డిస్‌ప్లే అయితదో తెలీదు. ఎదర్ ఇట్ ఈస్ ఫస్ట్ ప్లేస్ మనం లాజిక్ అంతా ఇక్కడ రాస్తామన్నమాట. ఇఫ్ కండిషన్ అని చెప్పేసి ఆ నేమ్ డిస్‌ప్లే అయితే గెట్ టెక్స్ట్ అన్నమాట. లేదంటే మళ్ళీ పేజినేషన్ అంటారు. దీని వచ్చేసి పేజినేషన్ అంటారన్నమాట. 1, 2, 3 అని సామ్‌సంగ్ మొబైల్స్. చూడండి ఎన్ని పేజెస్ ఉన్నాయి? 10 పేజెస్ ఉన్నాయి. దీన్ని పేజినేషన్ అని అంటారన్నమాట. ఎందుకంటే అన్ని రిజల్ట్స్ ఒక్కొక్క పేజ్‌లో వాళ్ళొచ్చేసి ఓన్లీ 1-24 ఎలిమెంట్స్ మాత్రం 24 ఇమేజెస్ మాత్రమే డిస్‌ప్లే చేస్తున్నారు మొబైల్స్. టోటల్ 642 ఉన్నాయన్నమాట. దాన్నేం చేశారంటే ఒక్కొక్క పేజ్‌లో 24 మాత్రమే డిస్‌ప్లే చేస్తున్నారు. ఈ డెవలపర్స్ మనం ఇది కూడా చెక్ చేయాలన్నమాట. ఈ పేజినేషన్ వర్క్ అవుతుందా లేదా? క్లిక్ చేసి ఈ పేజ్‌లో కూడా సేమ్ 24 ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. ఇది మాన్యువల్ టెస్టర్ చేస్తారు. యాజ్ ఆటోమేషన్ ఇంజినీర్ మనం వచ్చేసి కోడ్ రాస్తాం అనమాట. అదే కోడ్ రన్ అయిపోతుంది. ఒక 2 క్లాసెస్ తర్వాత సెలీనియం స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి డూ వైల్ లూప్. డూ వైల్ లూప్ మాక్సిమం యూజ్ చేయం మనము. జస్ట్ ఇనిషియలైజేషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, తర్వాత కండిషన్ వస్తుంది. అట్లీస్ట్ ఒక్కసారైనా రన్ అవుతుంది అనమాట ఈ లూప్. కండిషన్ చెక్ చేసుకోకుండా ముందే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేయాలన్నమాట. ఇది సింటాక్స్. ఇది వచ్చేసి ఫాల్స్ ఇద్దాం. ఫాల్స్ ఇస్తే ఏమవుతుంది? ఇది లూప్ అనేది అసలు రన్ అవ్వదు అనమాట. ఎప్పుడైతే ట్రూ ఇస్తామో అప్పుడే ఈ లూప్ అనేది రన్ అవుతుంది. కానీ ఒకసారి అయితే ప్రింట్ అయిపోతుంది కదా. ఎందుకంటే ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దాని తర్వాతనే కండిషన్ చెక్ చేసుకుంటుంది. మిగతావి అలా కాదు. ఫస్ట్ ఇనిషియలైజేషన్, కండిషన్, దాని తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. కానీ డూ వైల్ లూప్ వచ్చేసి ఒకసారి అయితే రన్ అయిపోతుంది. దాని తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటుంది. జావా అప్లికేషన్ చూడండి ఒకసారి అయితే రన్ అయిపోయింది. ఓకే. డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేయాలంటే I greater than or equal to 1. Then I minus.
ఇది ఇంక్రిమెంట్ డిక్రిమెంటే యూజ్ చేసేది మ్యాక్సిమం మనము. ఓకే, ఇవి లూప్స్ అయిపోయినాయి ఇక్కడితో. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఈచ్ లూప్ ఉంది, అది సెలెనియం చూసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫర్ ఈచ్ లూప్ పెండింగ్ ఉంది. ఇక్కడ ఈ ఫర్ ఈచ్ లూప్ మనం సెలెనియంలో యూజ్ చేస్తాం. ఈ ఫర్ ఈచ్ లూప్ వచ్చేసి ఫార్ లూప్ ఇలా కదా, ఇది సింపుల్గా ఉంటుంది. ఏ డేటా టైప్ అయితే రీట్రైవ్ చేయాలనో మనము ఆ డేటా టైప్ ఇవ్వాలి. తర్వాత వేరియబుల్ లిస్ట్లో ఉంటే కనుక ఆ వేరియబుల్ని చైల్డ్ విండోస్ ఇట్లా, ఇది కండిషన్ అవన్నీ ఏముండవు అనమాట. జస్ట్ ఏ డేటా టైపు ఇందులో ఉన్న ఎలిమెంట్స్ని ఇందులోకి మూవ్ చేస్తాం. సింపుల్గా ఉంటుంది ఫార్ లూప్. కానీ ఫార్ లూప్ బెస్ట్ అనమాట, ఫర్ ఈచ్ లూప్ వద్దు. అడ్వాన్స్ ఉన్న కొన్ని కండిషన్స్ వ్యాలిడేట్ చేయలేము ఇక్కడ ఫర్ ఈచ్ లూప్లో. ఫార్ లూప్ అయితే బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి యాక్సెస్ మాడిఫైయర్స్ అనమాట. యాక్సెస్ మాడిఫైయర్స్ వచ్చేసి డిఫాల్ట్, పబ్లిక్, ఇది కంపల్సరీ అడుగుతారు ఇంటర్వ్యూలో, ప్రైవేట్, ప్రొటెక్ట్. ఇవన్నీ యాక్సెస్ మాడిఫైయర్స్ అనమాట. మనం మెథడ్ క్రియేట్ చేసేటప్పుడు కానీ క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు కానీ పబ్లిక్ అని యూజ్ చేస్తాం కదా, అలా టోటల్ 4 ఉన్నాయన్నమాట. లెట్స్ డిఫైన్ దిస్ 4. ఇక్కడ వచ్చేసి క్లాస్ యాక్సెస్ మాడిఫైయర్స్ 1. దిస్ ఈజ్ మై ఫస్ట్ క్లాస్. ఎక్కడ పోయింది? ఈ మెయిన్ మెథడ్ కావాలంటే మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు. ఓకే, ఇక్కడ వచ్చేసి వేరియబుల్స్ డిఫైన్ చేస్తాను. ఇంట్ ఏజ్, ఓకే, స్ట్రింగ్ నేమ్, ఇంట్ రోల్ నెంబర్, డబుల్ శాలరీ, ఇలా 4 వేరియబుల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి డిఫాల్ట్ అనమాట, నేనేం డిఫైన్ చేయను. ఇది వచ్చేసి పబ్లిక్, ఇది వచ్చేసి ప్రొటెక్టెడ్. దీస్ యాక్సెస్ మాడిఫైయర్స్ వీ కెన్ యూజ్ ఫర్ వేరియబుల్స్ యాజ్ వెల్ యాజ్ మెథడ్స్. ఓకే, 4 ఉన్నాయి, 4 డిఫైన్ చేశాను. ఇక్కడ ఏం డిఫైన్ చేయలేదు కాబట్టి దెన్ ఇట్ విల్ బి డిఫాల్ట్ అనమాట. ఇక్కడ పబ్లిక్ అని డిఫైన్ చేసాము, ప్రొటెక్టెడ్, ప్రైవేట్, 4 డిఫైన్ చేసాం కదా. డిఫాల్ట్, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. నెక్స్ట్ మెథడ్స్ కూడా సేమ్ డిఫైన్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఒక్క నిమిషం ఉండండి, ఇది లాక్ చేద్దాం. వేరే బ్యాచ్ వాళ్ళు మళ్ళీ జాయిన్. ఇక్కడ వచ్చేసి శాలరీ ఉంది. నెక్స్ట్ మెథడ్స్, మెథడ్ సింపుల్గా వచ్చేసి హ్యూమన్ రన్నింగ్. ఇదేమైపోయింది, డిఫాల్ట్ మెథడ్ అనమాట. పబ్లిక్ లేదు, ప్రైవేట్ లేదు, ప్రొటెక్టెడ్ లేదు. దెన్ ఇట్ విల్ బి డిఫాల్ట్ మెథడ్. మీకు ఇంకా మీనింగ్ఫుల్గా ఉండాలంటే ఇది డిఫైన్ చేసుకోండి.
డిఫాల్ట్ వేరియబుల్. సారీ, డిఫాల్ట్ వేరియబుల్ ఇది వచ్చేసి ప్రొటెక్టెడ్ వేరియబుల్. ఇలా మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి డిఫైన్ చేసుకోండి, కామెంట్ యాడ్ చేసుకోండి. డిఫాల్ట్ మెథడ్, నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్, పబ్లిక్ కాదు, సారీ, ప్రైవేట్ వైడ్ ప్రొటెక్టెడ్. స్లీపింగ్. ఓకే, ఇలా 4 వేరియబుల్స్ 4 మెథడ్స్ డిఫైన్ చేసాము. ఇక్కడ మెథడ్స్లో జస్ట్ ప్రింట్ చేయండి. ఈ నేమ్లోనే ఉందన్నమాట యాక్సెస్ మాడిఫైయర్స్ అని చెప్పేసి. అంటే ఒక క్లాస్లో నుండి ఇంకొక క్లాస్లో యాక్సెస్ చేయొచ్చా లేదా, ఒక ప్యాకేజ్లో నుండి ఇంకొక ప్యాకేజ్లో యాక్సెస్ చేయొచ్చా, రిస్ట్రిక్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, మొత్తం 4 మెథడ్స్ రాసాము, 4 వేరియబుల్స్ రాసాము. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్యాకేజ్లో నేను ఏం చేస్తానంటే ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తాను. యాక్సెస్ మాడిఫైయర్స్ 2. ఇక్కడ వచ్చేసి మెయిన్ మెథడ్. ఇప్పుడు వచ్చేసి నా రిక్వైర్మెంట్ ఏంటంటే యాక్సెస్ మాడిఫైయర్స్లో ఆల్రెడీ 4 వేరియబుల్స్ ఉన్నాయి, 1లో 4 మెథడ్స్ ఉన్నాయి. అవి ఇక్కడ యూజ్ చేసుకోవాలి, రీయూజ్ చేసుకోవాలి నేను. హౌ మెనీ వేరియబుల్స్ ఐ కెన్ రీయూజ్, హౌ మెనీ మెథడ్స్ ఐ కెన్ రీయూజ్. లెట్స్ డిఫైన్ డిక్లేర్ ఆబ్జెక్ట్ టు ది క్లాస్. సారీ, యాక్సెస్ మాడిఫైయర్స్ ఉంది కదా, 1 కాపీ చేసుకోండి. AC1, ఓకే, యాక్సెస్ మాడిఫైయర్స్ 1 ఈక్వల్ టు న్యూ. ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాము. ఇంకోటి నోటీస్ చేస్తే సేమ్ ప్యాకేజీలో డిఫరెంట్ క్లాస్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ రాలేదన్నమాట. ఓకే, ఇది నోటీస్ చేయండి, నేనేం ఇంపోర్ట్ చేయడం లేదు క్లాస్ని, జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. విత్ దిస్ ఆబ్జెక్ట్ ఇఫ్ ఐ ట్రై టు గివ్ ఏజ్ అనేది యాక్సెస్ అవుతుంది. నేమ్, ఓన్లీ 3 వేరియబుల్స్ యాక్సెస్ చేయగలుగుతున్నాం. అంటే ఏవైతే డిఫాల్ట్ ఉన్నాయో, దెన్ నేమ్ అనేది ప్రైవేట్ ప్రొటెక్టెడ్ ఉంటుంది, నేమ్ అనేది పబ్లిక్ ఉంది, తర్వాత రోల్ నెంబర్. ఏదైతే ప్రైవేట్ అన్ని ఉంటుందో అది యాక్సెస్ చేయలేకున్నాం, శాలరీ అనేది యాక్సెస్ చేయలేకున్నాం. చూడండి, ఇక్కడ డిస్ప్లే అవ్వడం లేదు, శాలరీ అనేది అవైలబుల్ లేదు. ఎందుకంటే ఏదైతే వేరియబుల్ ప్రైవేట్ అని డిక్లేర్ చేస్తామో అది సేమ్ ప్యాకేజ్లో ఉన్నా కూడా డిఫరెంట్ క్లాస్లో యాక్సెస్ చేయలేము. ఓకే, ఇట్లా మీరు ఏదైనా డేటా హైడ్ చేయాలంటే యూ కెన్ డిఫైన్ ప్రైవేట్ వేరియబుల్.
సేమ్ మెథడ్స్ కూడా అంతే. am1 డాట్ హ్యూమన్, ఓన్లీ 3 మెథడ్సే అవైలబుల్ ఉన్నాయి. ఏదైతే మెథడ్ ప్రైవేట్ అని డిఫైన్ చేసి ఉంటామో అది అవైలబుల్ లేదు. ఇలా మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. ఆ మెథడ్ని కాల్ చేయకుండా, వేరియబుల్ని యాక్సెస్ చేయకుండా వీ క్యాన్ రెస్ట్రిక్ట్. ఏదైతే హ్యూమన్ ఈటింగ్ ఉందో అది కాల్ చేయలేమన్నమాట. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఇది సేమ్ ప్యాకేజ్లో ఉంటేనే అట్లీస్ట్ 3 వేరియబుల్స్ అన్నా 3 మెథడ్స్ అన్నా యాక్సెస్ చేయగలుగుతున్నా. ఇది ప్రింట్ చేయడం లేదు కాబట్టి వాల్యూ అనేది రాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సేమ్ యాక్సెస్ మాడిఫైడ్ 2 అని ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను. ఇంకొక ప్యాకేజ్లో ఎలా యాక్సెస్ చేయగలుగుతాం? ఇంతవరకు మనం సేమ్ ప్యాకేజ్లో డిఫరెంట్ క్లాసెస్ క్రియేట్ చేసి చూసాము, కానీ ఈరోజు వచ్చేసి డిఫరెంట్ ప్యాకేజ్ org డాట్ టు ప్యాకేజ్ నేము. ఇక్కడ వచ్చేసి ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను. త్రీ సెలెక్ట్ దిస్ మెయిన్ మెథడ్. ఇక్కడ వచ్చేసి ఈ యాక్సెస్ మాడిఫైయర్స్ 1 అనేది ఏ ప్యాకేజ్లో ఉంది? ఈ ప్యాకేజ్లో ఉంది. ఈ ప్యాకేజ్లో ఉన్న క్లాస్ని నేను ఈ ప్యాకేజ్లో యూజ్ చేయాలి. డిఫరెంట్ ప్యాకేజ్ అనమాట. ఇప్పుడు ఇంతవరకు సేమ్ ప్యాకేజ్లో చూసాము, డిఫరెంట్ క్లాస్. నౌ డిఫరెంట్ ప్యాకేజ్. ఓకే, కాపీ దిస్ క్లాస్, క్రియేట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు చూడండి ఏముంటుంది, ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది? కెనాట్ బి రిజాల్వ్డ్ ఏ టైప్ ఇంపోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఎందుకంటే అది వేరే ప్యాకేజ్లో ఉంది, ఈ ప్యాకేజ్లో ఉంది. ఇంపోర్ట్ చేసుకోండి మీరు రీయూజ్ చేసుకోవాలంటే. ఇంకొక ప్యాకేజీలో ఎప్పుడైనా మనము క్లాస్ని రీయూజ్ చేసుకోవాలంటే ఇలా ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. org డాట్ capgemini డాట్ యాక్సెస్ మాడిఫైర్స్ అని చెప్పి ఈ ప్యాకేజ్లో ఈ క్లాస్ ఉంది, ఇంపోర్ట్ చేసుకోండి అంటుంది. ఇప్పుడు చూడండి లైన్ నెంబర్ 3లో ఇంపోర్ట్ అనేది వచ్చింది. ఇట్లా డిఫరెంట్ ప్యాకేజ్లో ఇంకొక క్లాస్ని మనం యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దోస్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. ఇప్పుడు చూడండి ఓన్లీ నేమ్ అనేది అవైలబుల్ ఉంది డిఫరెంట్ ప్యాకేజ్లో, మిగతావన్నీ రెస్ట్రిక్ట్ అయిపోయాయి. ఏదైతే వేరియబుల్ పబ్లిక్ ఉంటుందో దట్ ఈస్ ద వన్ అవైలబుల్ ఫర్ అస్. ఇప్పుడు ఇక్కడికి నావిగేట్ అవ్వాలనుకోండి, కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది అక్కడికి. కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి దీని మీద మౌస్ పెట్టి క్లిక్ చేయండి నేమ్ మీద, ఆ క్లాస్కి నావిగేట్ అవుతుంది. ఇలా ఓన్లీ ఏదైతే పబ్లిక్ అని డిఫైన్ చేసామో ఆ వేరియబుల్ మాత్రమే అవైలబుల్ ఉంది. మిగతా డిఫాల్ట్ యాక్సెస్ చేయలేము, ప్రొటెక్టెడ్ యాక్సెస్ చేయలేము, డిఫరెంట్ ప్యాకేజ్లో ప్రైవేట్ యాక్సెస్ చేయలేము. ఇవన్నీ ఇంటర్వ్యూలు అడుగుతారు అన్నమాట. సపోజ్ ఇఫ్ ఐఎమ్ డిఫైనింగ్ ఇన్ వన్ క్లాస్ పబ్లిక్ వేరియబుల్, వెదర్ ఇన్ డిఫరెంట్ ప్యాకేజ్ ఐ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఆర్ నాట్. డిఫరెంట్ ప్యాకేజ్లో యాక్సెస్ చేయొచ్చు పబ్లిక్ అని ఉంటే, అదే ప్రైవేట్ అని ఉంటే యాక్సెస్ చేయలేము. అలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సేమ్ ప్యాకేజ్లో డిఫరెంట్ ప్యాకేజ్లో. మెథడ్ కూడా ఏదైతే పబ్లిక్ అని ఉంటుందో ఆ మెథడ్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. రిమైనింగ్ చూడండి హ్యూమన్ జంపింగ్ ఒక్కటి ఉంది, ఎందుకంటే అది పబ్లిక్. రిమైనింగ్ ప్రైవేట్ యాక్సెస్ లేవు, ప్రొటెక్టెడ్ యాక్సెస్ లేదు, వాయిడ్ యాక్సెస్ లేదు. అదే సేమ్ క్లాస్లో అయితే అట్లీస్ట్ సేమ్ ప్యాకేజ్లో అట్లీస్ట్ వీ కెన్ యాక్సెస్ 3 ప్రైవేట్ ఒకటి యాక్సెస్ చేయలేము. కానీ డిఫరెంట్ ప్యాకేజ్లో వీ కెన్ యాక్సెస్ ఓన్లీ పబ్లిక్. ఏదైతే వేరియబుల్కి పబ్లిక్ అని డిఫైన్ చేస్తామో, ఏదైతే మెథడ్కి పబ్లిక్ అని డిఫైన్ చేస్తామో అవి మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం. ఏమైనా డౌట్ ఉన్నాయా? ఎందుకంటే ఫ్రేమ్వర్క్ లెవెల్లో ఇవి రివ్యూ చేస్తాం అనమాట, అందుకు ఇది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. యాక్సెస్ మాడిఫైయర్స్ ఇంపార్టెంట్.
ఇది ఒకసారి అవుట్పుట్ ప్రింట్ చేసి చూద్దాం సార్. ఇదా? అవును సార్. ఇది జస్ట్ హ్యూమన్ జంపింగ్ ఒకటి ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇది ప్రింట్ అవ్వాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో పెట్టాలి. అంటే అది అప్పుడే మనం నేమ్ అనేది ప్రింట్ యాక్సెస్ అవుతుంది. మాడిఫైయర్ 1 లో హలో ఇది యా దీంట్లో ప్రింట్ అని ఇచ్చేసి ఇప్పుడు దీంట్లో కొడితే వస్తుంది కదా సార్ 2 లో. 2లోనా? అంటే ఇప్పుడు 1 లో మనం 1 లో ఇక్కడ అవుట్పుట్ ఇచ్చేసి ప్రింట్ ఎల్లను. అవును. ఇప్పుడు ఈ ప్యాకేజ్ 2 లో వచ్చేసి డైరెక్ట్ ఇస్తే మనకి అవుట్పుట్ డిస్ప్లే అవుతుందేమో కదా. మెథడ్ కి వస్తుంది, కానీ నీకు వేరియబుల్ అక్కడే కదా వాల్యూ సెట్ చేసేది, అక్కడే ప్రింట్ చేయాలి. ఇక్కడ జస్ట్ వేరియబుల్స్ డిక్లేర్ చేసాము. మనం వాల్యూ ఎక్కడ సెట్ చేస్తున్నాం? ఇక్కడ సెట్ చేస్తున్నాం వేరియబుల్ కి. ఓకే సార్. ఓకే ఓకే. అందుకు ఇక్కడ ప్రింట్ చేస్తాం. మనము కన్సోల్లో ప్రింట్ చేయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది యూజ్ చేయాలి, లేకుంటే ప్రింట్ చేయాలి. అదే ప్యాకేజ్ 1 లో చేసేస్తే అవుతుందేమోనని అడిగినది అంతే. ఆహా, అక్కడ మనం మళ్ళీ మెయిన్ మెథడ్ డిఫైన్ చేయాలి కదా, అక్కడ ఎగ్జిక్యూట్ చేయడం లేదు మనం. ఓకే సార్. ఓకే. ఓకే. మెథడ్స్ కి మాత్రం ఎక్కడ ప్రింట్ ఎల్లని కొట్టినా గానీ మనకి డిస్ప్లే అవుతుంది అవుట్పుట్. యా, మెథడ్ ఆల్రెడీ మనము లోపల డిఫైన్ చేస్తున్నాం కదా, అందుకు. ఇవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట యాక్సెస్ మాడిఫైయర్స్. మనం చూసేవన్నీ ఇంపార్టెంట్ కాన్సెప్టే చూస్తున్నాము. ఇవి మాత్రమే మనకు యూజ్ అవుతాయి సెలెనియంలో. ఓకే, క్లియర్. అంటే నేను నెక్స్ట్ మాన్యువల్ టెస్టింగ్ ఎలా చేస్తామో, మాన్యువల్ టెస్ట్ కేసెస్ ఎలా రాస్తామో చెప్తాను. మనం టెస్ట్ చేసే అప్లికేషన్ వచ్చేసి ఇదన్నమాట, ఓపెన్ స్పాన్. ఇది డెమో అప్లికేషన్. ఓకే, సపోజ్ నాకు వచ్చేసి డెవలపర్స్ ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఎలా జరుగుతున్నాయంటే, ఎస్బీఐ ఈజ్ మై ప్రాజెక్ట్. నేను వచ్చేసి ఓనర్ అన్నమాట. ప్రాజెక్టు టీసీఎస్ వాళ్ళు చేస్తున్నారు. టీసీఎస్ వచ్చేసి డెవలప్మెంట్ టీం ఉంటుంది, టెస్టర్స్ కూడా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ మొత్తం ప్రాజెక్ట్ని అజైల్ మెథడాలజీ అనేది యూజ్ చేస్తున్నారు. మీరు ఇది కూడా నేర్చుకోవాలి, అజైల్ అనేది. జస్ట్ యూట్యూబ్లో టైప్ చేయండి, అజైల్ అనేది మొత్తం కంప్లీట్గా వస్తుంది. ఎందుకు యూజ్ చేస్తాము? స్క్రమ్ మీటింగ్స్ ఉంటాయి అన్నమాట డైలీ మీకు ఆఫీస్ వెళ్ళగానే. ఈ మీటింగ్లో ఏం చెప్పాలంటే జస్ట్ ఒక 10 మినిట్సే అనమాట. 20 మెంబర్స్ 30 మెంబర్స్ ఉన్నా కూడా అందరూ ఫాస్ట్గా అప్డేట్ ఇవ్వాలి. ఎస్టర్డే వాట్ వర్క్ కంప్లీటెడ్, టుడే వాట్ వర్క్ ఆర్ యూ గోయింగ్ టు డూ. యూ నీడ్ టు గివ్ అప్డేట్. ఎవరు నేను క్వశ్చన్స్ ఏం అడగరు, అంటే వాళ్ళకి డౌట్ అనిపిస్తే కనుక నువ్వు రియల్గా వర్క్ చేస్తున్నావా లేదా అని అప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు. ఎనీ బ్లాకర్స్ బ్లాకర్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఓనర్ ఉన్నాడు కదా, నేను ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ని వచ్చేసి బ్రేక్ డౌన్ చేస్తారనమాట. ఒక 24 స్ప్రింట్స్ లాగా డిఫైన్ చేస్తారు. 1 ఇయర్ కంటే 12 into 2 24. స్ప్రింట్ లెంత్ వచ్చేసి 2 వీక్స్ అనమాట. ఒక స్ప్రింట్ లెంత్ వచ్చేసి 2 వీక్స్ డ్యూరేషన్.
ఇది వచ్చేసి 24 స్ప్రింట్స్ అంటే 1 ఇయర్కి అనమాట. 1 ఇయర్లో నీ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసి ఇస్తాము అని చెప్పేసి చెప్తారు. ఈ స్ప్రింట్ లెంత్ వచ్చేసి 2 వీక్స్. ఫస్ట్ 2 వీక్స్లో ఏమడుగుతాడంటే ప్రోడక్ట్ ఓనర్, ఈ ఓనర్ ఉన్నాడు కదా, నాకు యూజర్ సైన్ అప్ ఫంక్షనాలిటీ అంటారు దీన్ని. ఈ ఫంక్షనాలిటీ కావాలి. తర్వాత లాగిన్ ఫంక్షనాలిటీ. ఈ 2 ఫంక్షనాలిటీస్ నాకు కావాలి అని అడుగుతాడు అనమాట. ఈ 2 వీక్స్ అయిపోయిన తర్వాత ఈ అప్లికేషన్ ఈ 2 ఫంక్షనాలిటీస్తో రిలీజ్ చేయాలి. డెవలపర్స్ ఏం చేస్తారు, వాళ్ళు రిక్వైర్మెంట్స్ ఇస్తారనమాట. ప్రోడక్ట్ ఓనర్ రిక్వైర్మెంట్స్ ఇస్తారు. అవి అనలైజ్ చేసుకొని వాళ్ళు అప్లికేషన్ అనేది డెవలప్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి ఈ యూజర్ సైన్ అప్ ఉంది కదా, యూజర్ సైన్ అప్, యూజర్ రిజిస్ట్రేషన్ అన్నీ ఒకటే అనమాట. ఫంక్షనాలిటీ they will give for testing. టెస్టింగ్కి ఎలా రిలీజ్ చేస్తారంటే, సపోజ్ వచ్చేసి దిస్ ఈజ్ మై అప్లికేషన్. ఇక్కడ వాళ్ళు డిప్లాయ్ చేసి ఉంటారు. కోడ్ అయితే డెవలపర్స్ రాసింటారో ఆ కోడ్ ఈ యుఆర్ఎల్ జనరేట్ చేస్తారనమాట. ఈ యుఆర్ఎల్ ద్వారా మనము అప్లికేషన్ అనేది యాక్సెస్ చేయగలుగుతాం. ఇక్కడ వచ్చేసి ఇది డిప్లాయ్మెంట్, build deployment in QA environment. డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి అన్నమాట. డెవ్, క్యూఏ, ప్రొడక్షన్ అని వాళ్ళు ఏ ఎన్విరాన్మెంట్లో రిలీజ్ చేశారో మెన్షన్ చేస్తారన్నమాట. తర్వాత మెయిల్ ఐడీస్ అనమాట, మీవి ఉన్నాయి కదా, ఈ మీ మెయిల్ ఐడీస్ అన్ని మెన్షన్ చేసి నేను వచ్చేసి హై టీమ్ ప్లీజ్ ఫైండ్ బిలో మెన్షన్ యూఆర్ఎల్ and credentials to perform testing. అని చెప్పేసి ఆ యూఆర్ఎల్, యూజర్ నేమ్, మెన్షన్ చేసి నేను సెండ్ చేస్తాను. ఓకే, మెయిల్ సెండ్, డెవలపర్ సెండ్ చేస్తారు అనమాట టెస్టర్స్కి. మనం ఏం చేస్తాం, ఓకే యూఆర్ఎల్ వచ్చింది కదా, కాపీ చేయండి యాజ్ ఏ టెస్టర్. నేను యూఆర్ఎల్ తీసుకొని ఇలా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే యూఆర్ఎల్ ఎంటర్ చేస్తే సర్వర్ ఎర్రర్ వస్తుంది అనమాట. ఎలా వస్తుందంటే చూపిస్తాను. జస్ట్ ఎర్రర్ రావడానికి నేను చేపిస్తున్నాను. ఇది చూడండి, యూఆర్ఎల్ ఎంటర్ చేస్తే ఇలా ఎర్రర్ వస్తుంది అనమాట, పేజ్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి. మనం ఏం చేస్తాం, ఈ స్క్రీన్ షాట్ తీసుకొని, ఇది బ్లాకర్ అనమాట. అంటే మనము యూఆర్ఎల్ యాక్సెస్ చేయలేకుంటే ఇంకా టెస్టింగ్ ఏం చేస్తాం, చేయలేం కదా. దిస్ ఈజ్ బ్లాకర్ అంటారు. మనం చెప్పచ్చు అనమాట మీటింగ్లో, ఐ ఫేస్డ్ వన్ బ్లాకర్ లైక్ దిస్, ఐఎమ్ అనేబుల్ టు యాక్సెస్ యూఆర్ఎల్ అని చెప్పేసి. దీన్ని అప్లికేషన్ అనొచ్చు, యూఆర్ఎల్ అనొచ్చు, అనేబుల్ టు యాక్సెస్ ఎన్విరాన్మెంట్ అనొచ్చు. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని డెవలపర్కి మళ్ళీ సేమ్ మెయిల్లో సెండ్ చేస్తాం, ఐఎమ్ అనేబుల్ టు యాక్సెస్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి మెయిల్ సెండ్ చేస్తే వాళ్ళు చెక్ చేస్తారు, ఓకే సర్వర్ డౌన్ ఉంది అందుకే యాక్సెస్ చేయలేరు,
మళ్ళీ ఇష్యూస్ ఫిక్స్ చేసి మళ్ళీ మెయిల్ సెండ్ చేస్తారనమాట. కొన్నిసార్లు వచ్చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ వర్క్ అవ్వదు. ఇలా ఓకే 1234 అని ఎంటర్ చేసి క్లిక్ చేస్తే కనుక లాగిన్ అవ్వలేమన్నమాట. లేదు యూజర్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇంకొక వెబ్సైట్ ఉంది. ఈ సైన్ ఇన్ అని క్లిక్ చేయండి. ఇది కూడా డమ్మీ వెబ్సైట్ అనమాట. సెలెనియం ప్రాక్టీస్ చేసుకోవడానికి క్రియేట్ చేశారు కొందరు. ఏమంటున్నారు, క్రియేట్ అన్ అకౌంట్. ఫస్ట్ క్రియేట్ చేయాలి అకౌంట్. ఒకవేళ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే కనుక సైన్ ఇన్ అవ్వమంటున్నారు. ఫస్ట్ క్రియేట్ అన్ అకౌంట్ అని చెప్పేసి ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి. అండ్ క్రియేట్ అన్ అకౌంట్. ఇక్కడ వచ్చేసి టైటిల్ మిస్టర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఆల్రెడీ ఈమెయిల్ ఇచ్చాం కాబట్టి వచ్చింది. పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇలా అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. ఈ మాన్యువల్ టెస్టర్ చేస్తారు. జస్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఆ మాన్యువల్ టెస్టర్స్ షేర్ చేస్తారు అన్నమాట. టెస్ట్ కేసెస్, మాన్యువల్ టెస్ట్ కేసెస్ ఇలా ఉంటాయి. యూజర్ రిజిస్ట్రేషన్, ఆర్ సైన్ అప్, ఏదైనా ఒకటే అనమాట. ఓపెన్, ఇంకా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఓపెన్ క్రోమ్ బ్రౌజర్, ఎంటర్ యూఆర్ఎల్. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత యూఆర్ఎల్ ఎంటర్ చేయాలి. సార్ ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ చేసే వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఏమీ అవసరం ఉండవు కదా సార్? వాళ్ళకేం అవసరం ఉండదు. వాళ్ళు జస్ట్ ఇవి రాస్తే చాలు. అప్లికేషన్ స్టెప్స్ ఉంటాయి కదా, ఒక యూజర్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఇవన్నీ ఇస్తారనమాట. ఓపెన్ క్రోమ్ బ్రౌజర్, ఎంటర్ యూఆర్ఎల్, దెన్ క్లిక్ ఆన్ సైన్ ఇన్ బటన్. ఫస్ట్ మనం నావిగేట్ అయింది ఇక్కడే కదా. ఈ సైన్ ఇన్ బటన్ క్లిక్ చేస్తే ఇంకా స్టెప్ బై స్టెప్ అన్ని లైన్లో ఉంటాయి అన్నమాట. సైన్ ఇన్ బటన్ ఆన్ ల్యాండింగ్ పేజ్. నెక్స్ట్ వచ్చేసి ఇది క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ ఈమెయిల్ అడ్రస్. మీ ఇష్టం ఏదైనా ఎంటర్ చేయొచ్చు. డమ్మీ టెస్టింగ్ కాబట్టి క్లిక్ క్రియేట్ అన్ అకౌంట్. బటన్ కాబట్టి బటన్ అని మెన్షన్ చేయాలి. ఈమెయిల్ అడ్రస్ అది వద్దులేండి. క్లిక్ క్రియేట్ అన్ అకౌంట్. క్రియేట్ అన్ అకౌంట్. క్లిక్ క్రియేట్ అన్ అకౌంట్ బటన్. దీన్ని ఇన్పుట్ ఫీల్డ్ అంటారు అనమాట. ఏదైతే మనము డేటా ఎంటర్ చేస్తామో దాన్ని ఇన్పుట్ ఫీల్డ్ అంటారు. ఇది బటన్. ఓకే, డేటా ఎంటర్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ వన్ ఇన్పుట్ ఫీల్డ్. దీన్ని చెక్ బాక్స్ అంటారు, రేడియో బటన్ అంటారు. ఓకే, చూడండి ఒక్క ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోగలుగుతాం, రేడియో బటన్. ఇది ఇన్పుట్ ఫీల్డ్, ఇది ఇన్పుట్ ఫీల్డ్. సిక్స్త్ స్టెప్ ఏమవుతుంది,
క్లిక్ మెయిల్ ఆర్ మిస్టర్ ఆర్ రేడియో బటన్. సెవెంత్ వచ్చేసి ఎంటర్ ఫస్ట్ నేమ్, ఎంటర్ లాస్ట్ నేమ్. మళ్ళీ ఆల్రెడీ ఎంటర్ మనం ఫస్ట్ పేజ్లో క్రియేట్ బటన్ క్లిక్ చేసే ముందు ఎంటర్ చేస్తాం కదా ఈమెయిల్, అది వచ్చేసింది. పాస్వర్డ్ ఎంటర్ చేయండి. దాని తర్వాత వచ్చేసి ఇది డ్రాప్ డౌన్ అనమాట. క్లిక్ చేస్తే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 29 డిసెంబర్. ఇట్లా దీన్ని డ్రాప్ డౌన్ అంటారు అన్నమాట. 1987. ఇది చెక్ బాక్స్ అనమాట. రేడియో బటన్ వచ్చేసి రౌండ్గా ఉంటుంది, చెక్ బాక్స్ వచ్చేసి స్క్వేర్ టైప్లో ఉంటుంది. రెండు క్లిక్ యూజ్ చేస్తాము ఆపరేషన్. రేడియో బటన్ వచ్చేసి రౌండ్గా ఉంటుంది. దిస్ ఈజ్ చెక్ బాక్స్ స్క్వేర్ టైప్. దెన్ ఇక్కడ చూసారా స్టార్ సింబల్ అని ఇచ్చారు. దట్ మీన్స్ దిస్ ఈజ్ మ్యాండటరీ ఫీల్డ్. యూ నీడ్ టు ఎంటర్ డేటా. వితౌట్ ఎంటరింగ్ దిస్ డేటా యూ కాంట్ క్రియేట్ అకౌంట్. ఇది మ్యాండటరీనే. ఇది మ్యాండటరీ. ఏదైతే స్టార్ సింబల్ ఇస్తారో అది మ్యాండటరీగా మనం డేటా ఎంటర్ చేయాలి. ఇది మ్యాండటరీ. ఇది చూడండి ఇక్కడ దీనికి మ్యాండటరీ ఫీల్డ్ లేదు, స్టార్ సింబల్ లేదు. అంటే ఎంటర్ చేసినా పర్వాలేదు, చేయకున్నా పర్వాలేదు. కానీ ఆ మ్యాండటరీ ఫీల్డ్స్ అనేవి ఎంటర్ చేయకుండా మనము అకౌంట్ అనేది క్రియేట్ చేయలేం. స్టార్ సింబల్ ఉంటే మ్యాండటరీ ఫీల్డ్ అనమాట. ఇక్కడ చూడండి ఇది ఎంటర్ చేసినా పర్వాలేదు, ఎంటర్ చేయకున్నా పర్వాలేదు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసినా లేదు. ఓకే, హోమ్ ఫోన్ అవసరం లేదు. ఇట్లా అనమాట మ్యాండటరీ ఫీల్డ్స్ వాళ్ళు డెవలపర్స్ మెన్షన్ చేస్తారు స్టార్ సింబల్తో. అంటే కంపల్సరీ ఈ డేటా ఇవ్వాలి. ఈ డేటా ఇవ్వకుండా మనము రిజిస్టర్ అనేది చేయలేం. చూడండి ఇవన్నీ ఎర్రర్స్ వస్తాయి. ఏమంటుంది? లాస్ట్ నేమ్ ఈజ్ రిక్వైర్డ్, ఫోన్ నెంబర్ ఈజ్ రిక్వైర్డ్, ఫస్ట్ నేమ్ ఈజ్ రిక్వైర్డ్, పాస్వర్డ్ ఈజ్ రిక్వైర్డ్. ఇవి కూడా వ్యాలిడేట్ చేయాలన్నమాట. ఇది వస్తుందా లేదా ఎర్రర్ మెసేజ్ అని చెప్పేసి యాజ్ ఎ టెస్టర్, మాన్యువల్ టెస్టర్. ఇట్లా మాన్యువల్ టెస్టింగ్ మనం చేస్తాం అనమాట. ఒకవేళ ఈ మ్యాండటరీ ఫీల్డ్స్ ఇవ్వకుండా డేటా యాక్సెప్ట్ చేసింది అనుకోండి, దెన్ ఇట్ ఈజ్ ఏ డిఫెక్ట్ అనమాట. ఆ డిఫెక్ట్ అంటే ఏంటి? డిఫెక్ట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి? ఇవన్నీ నేర్చుకోవాలి మీరు. ఈవెన్ యాజ్ ఏ ఆటోమేషన్ ఇంజనీర్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు జాయిన్, సమ్ టైమ్స్ యూ నీడ్ టు డూ మాన్యువల్ టెస్టింగ్. మాన్యువల్ కాన్సెప్ట్స్ నేను ఒక లింక్ షేర్ చేస్తాను యూట్యూబ్ది, గో త్రూ వెళ్ళండి. అతను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, క్లియరా? ఇట్లా మాన్యువల్ టెస్ట్ కేసెస్ నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. యాజ్ ఆటోమేషన్ ఇంజనీర్ ఇవి ఎక్సెల్ షీట్లో షేర్ చేస్తారు వాళ్ళు, మనం అండర్స్టాండ్ చేసుకొని సేమ్ థింగ్ మనం ఆటోమేట్ చేయాలి. ఒకసారి అయితే మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. డైరెక్ట్ కోడ్ రాయకూడదు మనం. అప్లికేషన్ యూజర్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలని మాన్యువల్గా ఒకసారి చేసిన తర్వాతనే ఆటోమేషన్ చేయాలన్నమాట. ఇది ఏమవుతుందంటే వీళ్ళు డెవలపర్స్ కొన్నిసార్లు ఈ మ్యాండటరీ ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఈ డేట్ ఆఫ్ బర్త్ రిమూవ్ చేయడము, లేదంటే ఈ ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఉంటాయి కదా, అడ్రస్ రిమూవ్ చేయడం, సిటీ రిమూవ్ చేయడము, అప్లికేషన్ మాడిఫికేషన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారు, మాన్యువల్ టెస్టర్స్ ఒకసారి టెస్ట్ కేసు రాసి అప్డేట్ చేయరు అనమాట. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ స్టెప్ రిమూవ్ చేసింటే కనుక మాన్యువల్ టెస్టర్స్కి ఇన్ఫార్మ్ చేయాలి, కెన్ యూ ప్లీజ్ అప్డేట్ దిస్ మాన్యువల్ టెస్ట్ కేస్ అని. డైరెక్ట్ ఆటోమేషన్ కోడ్ రాస్తే వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేసి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి లేదా స్టెప్స్ చెక్ చేయాలి. ఈజ్ దేర్ ఎనీ మాడిఫికేషన్స్ యూ నీడ్ టు ఇన్ఫార్మ్ టు మాన్యువల్ టెస్టర్. అప్లికేషన్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఫస్ట్ మాన్యువల్ టెస్టింగ్ అనేది స్టార్ట్ చేయాలి, దాని తర్వాతనే ఆటోమేషన్ అనేది చేస్తాం అనమాట. ఓకే,
నువ్వు ఆటోమేషన్ ఇంజనీర్గా జాయిన్ అయిన తర్వాత నేను ఆటోమేషనే చేస్తా అంటే వర్కౌట్ అవ్వదు. మనం మాన్యువల్ టెస్టింగ్ కూడా చేయాలి వర్క్ లేనప్పుడు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇవైతే ప్రాక్టీస్ చేయండి ఈరోజు. ఆ మాన్యువల్ టెస్టింగ్ యూఆర్ఎల్ నేను షేర్ చేస్తాను. ప్రాజెక్ట్ ఎలా జరుగుతుంది, డైలీ స్టాండప్ మీటింగ్స్ ఉంటాయి, అది ఏం చెప్పాలి, డైలీ స్టేటస్ మెయిల్ సెండ్ చేయాలి. అంటే ఈరోజు ఏం వర్క్ చేశాము మీ మేనేజర్కి మెయిల్ సెండ్ చేస్తాం. టుడే ఆటోమేటెడ్ 5 టెస్ట్ కేసెస్ అని చెప్పేసి ఆ టెస్ట్ కేసెస్ ఏంటో మెన్షన్ చేయాలి. అలా స్టేటస్ మెయిల్ సెండ్ చేస్తాము. నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అడుగుతారు అనమాట ఇంటర్వ్యూలో. యూనిట్ టు సే whenever I don't have any work, I will write manual test cases. If I assigned any user stories, automation user stories, I will automate manual test cases using Selenium frameworks అని చెప్పొచ్చు. ఏ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసామో అవన్నీ చెప్పాలి. దెన్ డైలీ ఐ విల్ సెండ్ స్టేటస్ మెయిల్. ఓకే, ఇవైతే ప్రాక్టీస్ చేయండి లూప్స్.